చిత్స్వరూపిణిగా తెలిసింది. అందుకే భజంతి త్వాం ధన్యాహ కతిచన చిదానందలహరి అన్నారు సౌందర్యలహరిలో శంకరులు. ధన్యాహ, ఎవరో ఒక మహాపురుషుడు ఉన్నాడు, వాడు ఆ అమ్మని ఇక్కడ కూడా చూసుకుంటున్నాడు, ఇక్కడే సేవించేస్తున్నాడు, అక్కడున్న అమ్మ ఇక్కడుంది అంటున్నాడు. అలా అనగలిగిన తత్వానికి ఎదిగేటట్టు చెయ్యగలిగినది ఎవరు అంటే ఆ అమ్మవారే. ఇన్ని ఇవ్వగలిగిన తల్లి మా ఎదుట ప్రత్యక్షమగుగాక. పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషిక. ఎవరు పెట్ల ఆ పేరు? శంకరాచార్యుల వారు తప్ప. త్రిపురారి, మహాప్రళయమునందు సమస్త భూతములను తనలోకి తీసేసుకునేటటువంటి పరమశివుడు మళ్ళీ సృష్టి చేద్దాం అని అనుకున్నప్పుడు కామేశ్వరుడు అనిపించుకుంటాడు. కామం అంటే కోరిక పుట్టింది, అన్నీ తనలోనే ఉన్నాయి. తనలో ఉన్న వాటిని మళ్ళీ సృష్టి చేసి పైకి తీసుకొద్దాం అనుకున్నాడు. అప్పుడు మొట్టమొదట ఒక కోరిక కలిగినప్పుడు అన్నీ తనలో అణిగిపోయిన వాడు అన్నిటినీ సృష్టిద్దామన్న కోరిక మొదట వచ్చిందే, ఆ కోరిక ఒక రూపాన్ని ధరించి నిలబడితే అది అమ్మవారు మహామాయాస్వరూపిణియే. అప్పుడు తత్వత మీరు దుర్గమ్మనండి, లలితా త్రిపుర సుందరనండి, శారదనండి, ఆమె మాత్రం ఆ రూపమే. అటువంటి చిన్మయ స్వరూపం, అద్భుతమైనటువంటి స్వరూపం దుర్గమ్మ యొక్క స్వరూపం. ఆ నామం పలకాలన్నా, ఆ నామాన్ని అనాలన్నా, ఆవిడ దర్శనం చెయ్యాలన్నా దానికి పెట్టి పుట్టాలి. ఆ అనుగ్రహం ఉంటే ఆవిడ నామం పలకగలుగుతాం. ఆ తల్లి అది మనకి నేర్పడం కోసం ఆవిడే గురుస్వరూపంగా భూమి మీదుగా బయలుదేరొచ్చింది. అందుకే నవరత్నమాలికా స్తోత్రంలో ఈ విషయాన్ని కాళిదాస మహాకవి అంటాడు. ఆయన అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్తూ అద్భుతమైన మాట అన్నాడు. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానకేళి కళకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయం వామకుచ నిహిత వీణాం వరదాం అంటూ దేశిక రూపేణ దర్శితాభ్యుదయం అన్నాడు. దేశిక రూపేణ అంటే గురుస్వరూపంగా ఈ భూమి మీదకు వస్తూ ఉంటుంది. ఆవిడే వచ్చేసి తత్వాన్నంతటినీ చెప్తే మనం కూర్చోడానికి భయపడతామని గురుస్వరూపంగా వస్తుంది. వచ్చి అమ్మవారే గురు రూపంలో మాట్లాడి తన తత్వాన్ని మనకి తెలియచేస్తుంది. అటువంటి మహాపురుషులు ఎందరో ప్రభవించారు. ఇవాళ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జయంతి. అందుకే ఆయన గురించి చెప్తూ మాట అంటారు. జడలు వీడి బాలచంద్రుని విడనాడి గౌరి వీడి మరియు గంగ వీడి భువిని వెలసినట్టి భవుడవు నీవందు చంద్రశేఖరేంద్ర సంయమీంద్ర అంటారు. అటువంటి గురుస్వరూపంగా వస్తుంది. అందుకే మీరు చూడండి, అమ్మవారిని 3 కంటి రూపాలతో పిలుస్తారు. కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని 3 కళ్ళే, కంటి సంబంధమైన పేర్లు. నిజానికి అవి ఏమిటో తెలుసా? 3 కూడా గురుస్వరూపాల యొక్క తత్వం. కామాక్షి అంటే కుక్కుట న్యాయం అంటారు. గురువుగారు స్పర్శ దీక్ష, ముట్టుకుని తల మీద చెయ్యి పెట్టి దీక్షనిస్తారు. దీక్ష అంటే పొదగడం, గుడ్డు పిల్ల అయినట్టు తనలోనే ఉన్న జ్ఞానం ఉపాసన ద్వారా తనెవరో తెలుసుకునేటట్టుగా చేస్తాడు గురువు. అందుకని ముట్టుకుని స్పర్శ దీక్షనిస్తే కామాక్షి. కేవలము గురువుగారు మీనాక్షి. మీనాక్షి అంటే చేప. చేప గురించి జీవశాస్త్రంలో చెప్పబడిన విషయం అని నేను అనుకోను, యోగశాస్త్రంలో చెప్పింది. చేప పెట్టిన గుడ్లు కెరటాల మీద తేలుతుంటే చేప ప్రేమతో చూస్తుంది. చూస్తే పొదగబడతాయని చూపులతో పొదుగుతుంది. ఒక్కొక్కసారి గురువుగారు ప్రేమతో చూస్తాడు, వీడికి తత్వం అర్థం అవ్వాలని చూస్తాడు. ఆ చూపుల చేత తెలుస్తుంది. పాల్ బ్రాంటన్ అని విదేశాల నుంచి వచ్చాడు ఒక ఆయన. ఆయన నాకు ఎంతకీ ఏమీ అర్థం కావట్లేదు, ఇక వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ రోజున భగవాన్ రమణులు ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి కొంతసేపు అట్లా చూశారు. అంతే, ఆయనకి సమస్తము అవగతమైపోయింది. కేవలము చూపుల చేత అనుగ్రహిస్తారు. యథార్థమునకు భగవంతుడు చేసేది చూపుల చేతనే. భగవంతుడు చేతులతో చేయడు ఏది. భగవంతుడు ఏది చేసినా చూపులతో చేస్తాడు. అందుకే పోతన గారు కూడా
ఆ మొట్టమొదటే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదం లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్నంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు తన చూపుల చేత కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి మహాప్రళయంలో లయం చేసేటటువంటి పరమాత్మ అటువంటి తల్లి. కాబట్టి చూపుల చేత జ్ఞానం ఇస్తుంది, స్మరణల చేత కేవలము స్మరించి రక్షిస్తారు. ఒకప్పుడు శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు స్మరించి నేపాల్ రాజుని కాపాడారు. ఇప్పటికీ చరిత్రలో ఉన్నాయి ఆ ఘట్టాలు. అలా గురువులు రక్షించినటువంటివి. స్మరణ చేత అనుగ్రహిస్తారు గురువులు. ఈ మూడు కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి. ఈ కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి స్వరూపాలుగా గురువులు భూమి మీద వస్తూ ఉంటారు. వచ్చి అమ్మవారి తత్వాన్ని అమ్మవారి గురుస్వరూపంగా లోకానికి అంతటికీ ప్రబోధం చేస్తుంది. అంత అద్భుతమైనటువంటి స్వరూపమే దుర్గమ్మ యొక్క స్వరూపం. ఇవాళ శుక్రవారం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, పాడ్యమి, మొట్టమొదటి తిథి. అటువంటి రోజున ఈ ఊరి పేరే విజయవాడ. అద్భుతమైనటువంటి పట్టణం. మీ అందరూ పరమ భాగవతోత్తములు. తెల్లవారి లేస్తే సంకల్పం చెప్పుకుంటే విజయవాడ పట్టణంలో ఉన్నవారము అని చెప్పుకుంటున్నవారు అటువంటి మీ అందరి మధ్యలో కూర్చుని ఆ పరదేవతానుగ్రహం గురించి, ఆ శ్రీమాత వైభవం గురించి 4 మాటలు చెప్పుకునేటటువంటి భాగ్యం నాకు ఇచ్చినందుకు ఆ దుర్గమ్మకి శిరస్సు వంచి నమస్కరిస్తూ, మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు 6 గంటలకి నా చేత శ్రీమాత ఏది పలికిస్తే అది పలకగలవాడను అని తెలియచేస్తూ, మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.